నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కేసీఆర్ పాలనలో ఆనందంగా జీవితాలను కొనసాగించిన ప్రజలు కాంగ్రెస్ హయాంలో అష్టకష్టాలకు గురవుతున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా వేళ్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రజలకు ఉగాది పచ్చడి, భక్ష్యాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సకల వర్గాల ప్రజలు సంతోషంగా జీవించారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అమలు కాని హామీలతో కష్ట నష్టాలకు గురవుతున్నారని ఆరోపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఎన్వి రమణారెడ్డి, బొబ్బిలి సతీష్, బక్కి కిషన్, మాజీ కౌన్సిలర్ కృష్ణస్వామి, బీఆర్ఎస్ నాయకులు బూరుగు వంశీకృష్ణ, పోలాడి శ్రీనివాసరావు, అనుముల కళావతి, పర్స స్వాతి, మేకల రామస్వామి, పొన్నం రాజన్న గౌడ్, రంగు దుర్గాప్రసాద్, అల్లి గణేష్, బొట్ల పోషం, మామిడాల రాము, కడమండ శ్రీహరి, ఆడేపు రాజేశం, రొడ్డ సంపత్, రాజ్ కుమార్, సిగిరి రాము, కొండ సురేష్, బొడ్డుపల్లి రాజు, సార్ల ఉదయ్, యువరాజ్ నేత, కోయిల రవి, సంతోష్, క్షత్రియ కమల్, నరేష్, యుగంధర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పర్వదినాల సందర్భంగా గోదావరిఖని పట్టణ ప్రధాన చౌరస్తాలో ఈరోజు మా తరఫున, మా పార్టీ తరఫున మరియు నా తరఫున ఉచిత ఉగాది పచ్చడి మరియు భక్ష్యాల పంపిణీ కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఇవన్నీ పంపిణీ చేస్తున్నాము. మరి గడిచినటువంటి 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా, సుఖంగా, మరీ ముఖ్యంగా రైతాంగం కానివ్వండి, కర్షక కార్మిక మిత్రులందరూ కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రతి ఏటా ఉగాది జరుపుకుంటూ హ్యాపీగా ఉంటుండే సమయంలో మరి ప్రభుత్వం మారింది. దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు మాజీ అయిపోయినారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో పంటలు సరిగా లేవు, రైతులకు రావాల్సినటువంటి రైతు బంధు ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది. మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆ రుణమాఫీ ఏదో అరకొరగా వేసి వదిలేసింది. ఇక్కడ సింగరేణి సమస్యలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సింగరేణి ఉద్యోగస్తులకి ఇలా ఓవర్ డ్రాఫ్ట్ మీద జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఇలా ఇక సింగరేణిలో ఉన్నటువంటి డబ్బుల్ని కూడా దుర్వినియోగం చేయడము అత్యధికంగా తయారైంది. ఇలా మరి అవన్నిటి కూడా ఇలా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మరొకసారి కేసీఆర్ గారి పరిపాలన మళ్ళీ రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అట్లాగే రామగుండంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా మరి సుఖంగా, సంతోషంగా ఉంటూ ఈ ఉగాది పండుగను మంచిగా జరుపుకోవాలని చెప్పేసి నా తరఫున కోరుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.